కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టపరచడానికి పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు నూకాలమ్మ దేవాలయం ఏరియాలో 16 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి మంచినీటితో పాటు ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్ల కనెక్టివిటీ త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే తన కర్తవ్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5వ డివిజన్లో నూకాలమ్మవారి దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి కొత్తపేట ఏరియాలో సీసీ డ్రైన్కి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దగ్గర 580 మీటర్ల లెంత్లో 16 లక్షల రూపాయలతో ఇది డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అది చాలా కాలంగా ఈ డ్రైన్ గురించి అడుగుతున్నారు. వర్షం వస్తే ఏరియా అంతా కూడా వాటర్ నిండిపోతూ ఉంటుంది. అలాగే ఇళ్ల ముందు కూడా గుంటలు తవ్వుకొని పెట్టుకోవడం ఇది చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దీనికి 16 లక్షల రూపాయలు పెట్టి మేము దాదాపు రోడ్లన్నీ కూడా వేసాం. ఈ డివిజన్లో డ్రైన్లే కొద్దిగా మిగిలి ఉన్నాయి. దానికి ఇప్పుడు శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఇవాళ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చి ఉన్నాయి. అటు అమృత్లో కానీ 15th ఫైనాన్స్లో కానీ అలాగే ఇప్పుడు కొంత నిధులు కూడా అదనంగా ఇవ్వడానికి కూడా మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రపోజల్స్ కూడా తయారు చేసాం. ఏ డివిజన్లో పెండింగ్ వర్క్స్ ఎంత ఉన్నాయి ఏంటనేది కూడా ఇప్పుడు తయారు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఫేజ్ వైజ్గా కంప్లీట్ చేసి 100% రాబోయే ఈ 2-3 సంవత్సరాల్లో మచిలీపట్నంలో శాశ్వతంగా డ్రైనేజ్ సమస్య తీర్చడం, ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్ కనెక్టివిటీ తీసుకురావడం, అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే శానిటేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా, ఎందుకంటే డంపింగ్ అంతా కూడా తరలిస్తా ఉన్నాం. ఆల్రెడీ దాదాపు 90% డంపింగ్ అంతా కూడా క్లియర్ చేయడం అయింది. మరొక 13 ఎకరాలు కూడా మనకి ఏర్పాటు చేసి 11 కోట్ల రూపాయలతో అక్కడ మొత్తం ప్రాసెసింగ్ అంతా చేయడానికి కూడా మనకి నిధులు శాంక్షన్ అయినాయి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి. అయితే అక్కడ 13 ఎకరాలు కొద్ది లో లెవెల్లో ఉంది. దానికి కొంత అదనపు నిధులు కావాలని చెప్పి అడిగాం. అదొక 3.5 లక్షలు అయ్యేటట్టు ఉంది. దానికి కూడా ఇస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో అది కూడా కంప్లీట్ చేసి మొత్తం రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తే దాంట్లో చెత్తను సెగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్త ప్రాసెసింగ్ మొత్తం కూడా చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మొన్న కార్పొరేషన్ కూడా ఇవాళ స్టేట్ లో స్వీపింగ్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం నిజంగా అభినందనీయం. రాబోయే అన్ని పారామీటర్స్ లో కూడా ఇవాళ స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వడంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, శానిటేషన్ కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మౌలిక వసతులు కల్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. మరి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ 5వ డివిజన్ లో మరి ఈ వర్క్ కూడా అతి తొందరలో పూర్తి చేసి మిగతా వర్క్. నెల్లూరు జిల్లాలోని డిఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 4.0 కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులతో ఆత్మీయంగా ముచ్చటించిన మంత్రి ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఆధునిక మౌలిక వసతులు, ప్రత్యేక శిక్షణ, డిజిటల్ విద్యతో పాటు ప్రతి పాఠశాలలో అవసరమైన ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుంచి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ఐఐటి ఫౌండేషన్ శిక్షణ అందించనున్నట్లు, అలాగే ఈ నెల 27 నుంచి తొలి విడతలో 7,000 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సంగీతం వంటి రంగాల్లోనూ రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తల్లిదండ్రులు పిల్లల్ని మార్కుల ఆధారంగా నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ స్కూలుకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నారు. 20 కోట్ల రూపాయలు ఇప్పటికే దాదాపు 11 కోట్లు ఖర్చు పెట్టారు. దీనిపైన మరొక 2 ఫ్లోర్లు ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ 4 ఫ్లోర్లు, ప్రస్తుతం 2 ఫ్లోర్లు. స్కూల్ స్ట్రెంత్ పెరిగే కొద్దీ వాటిని కూడా కట్టే విధంగా వారు యాక్సెప్ట్ చేశారు. చక్కని ప్లే గ్రౌండ్స్ చేశారు. ప్లే గ్రౌండ్స్లో అయితే నేను పూర్తిగా సాటిస్ఫై కాలా. మొన్న నుంచి కొన్ని మార్పు ఇచ్చాను, మళ్ళీ మార్చమన్నా. నిన్న కూడా యాక్చువల్గా వారితో మాట్లాడాను. ఏది కావచ్చునా ఈ స్కూల్కి చేస్తాను వారు మాట ఇచ్చారు. నేను ఒక్కటే హెడ్ మాస్టర్కి కావచ్చు, టీచర్లకు కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలం,
మంత్రిగా కానీ లేదా P4 ప్రోగ్రాంలో దాతల సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ బిల్డింగ్ కావచ్చు, బిల్డింగ్ లోపల కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, కంప్యూటర్ రూములు కావచ్చు, మ్యూజిక్ రూమ్ కావచ్చు, లేదా రోబోటిక్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వగలరు. కానీ పిల్లలకి చదువు వచ్చేదిగా చేయాల్సింది టీచర్లు. అది టీచర్ల బాధ్యత. నేను అందరి టీచర్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు గౌరవనైన విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు ప్రతి విద్యార్థి, రాష్ట్రంలో ప్రతి విద్యార్థి బాగా చదవాలి, ఉన్నత స్థితికి పోవాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కలిగించాలని వారు ఎంతో వారికి ఉన్న అనుభవం మొత్తంతో ఈరోజు ముందు తీసుకుపోతున్నారు. అందుకనే మెగా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టాం. ఈ యొక్క మీటింగ్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకున్న సమస్యలు ఏదన్నా ఉంటే పేరెంట్స్ ఉపాధ్యాయులకు చెప్తే వాటిని కరెక్ట్ చేయడానికి ఉంటుంది. అందరు పిల్లలు ఒకే విధంగా ఉండరు. ఇందాకనే ఒక పేరెంట్ చెప్పింది, కొందరికి డ్యాన్స్ మీద ఉంటుంది, కొందరికి కంప్యూటర్స్, కొందరికి ఆర్ట్. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం రూరల్, కాజులూరు, గొల్లపాలెం ప్రభుత్వ విద్యాసంస్థలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని, 42.70 లక్షల మంది తల్లుల ఖాతాలో 10,120 కోట్లకు పైగా జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి 13,000 ఆర్థిక సాయం అందిస్తూ ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువు మానుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గత వైసీపీ ప్రభుత్వ విద్యా విధానంపై విమర్శలు చేస్తూ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. మెగా పీడిఎం 4.0 అనే కార్యక్రమాన్ని ప్రతి స్కూల్స్ లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతాం. ప్రతి ఒక్క తండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం, వాడి బంగారు భవిష్యత్తు కోసం ఈ ఎన్డీఏ కూటమి చేస్తున్న అనేక సంస్కరణలు సమర్థిస్తూ ఎంతో సంతోషంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే తల్లికి వందనం అనేది ఒక పథకం అని మాత్రం అనుకోవద్దు. అది భవిష్యత్ తరాలపై ఒక పెట్టుబడి, తల్లులకు ఇస్తున్న ఒక గొప్ప ఆయుధం అని మాత్రం మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో అమ్మ ఒడి అనే పథకాన్ని పెట్టి గొడ్ల పార్టీ మరి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక పిల్లవాడికే ఈ అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి మరి మిగతా పిల్లలు ఎవరికి ఇవ్వకుండా ఇబ్బంది పడే పరిస్థితి తల్లికి ఉండేది. అయితే బాగా చదువుతున్న పిల్లవాడిని ఒక్కరినే చదివించి మిగతా పిల్లల్ని చేయి వ్యాపారం చేస్తూ మరి పనులకు పంపేవారు. ఇది నా కార్మిక శాఖ కిందకి వస్తుంది. అనేక మంది బాల కార్మికుల్ని చూస్తూ ఉండేవాడు. కానీ ఈ రోజు దాన్ని అధిగమించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వలేదని గత గొడ్ల పార్టీ అనేక సార్లు ఎగతాళి చేసినా సరే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనాన్ని అమలు చేశాం ఈ రోజున. అయితే ఆ గొడ్ల పార్టీ ఎప్పుడు ఇచ్చిందండి అమ్మఒడనే పథకం? అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాల అమల్లో ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక అధికారి, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ఒట్టూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, మంచి విలువలను అలవర్చుకుని సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. మంత్రి నారా లోకేష్ ఆలోచనతో విద్యారంగంలో చారిత్రాత్మక సంస్కరణలు అమలవుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల భాగస్వామ్యంతోనే పాఠశాలల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీ అందజేశారు. సభని ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా పరిషత్ హై స్కూలు, మోడల్ స్కూలు ఇద్దరు సౌజన్యంతో ఈరోజున మెగా పేరెంట్స్ మీటింగ్ను నిర్వహిస్తున్నటువంటి జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి డిప్యూటీ డిఈఓ గారు, అదే మండల ఎంఈఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈనాడు మా బిడ్డలను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ఆర్టీసీ డిఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున మా పిల్లల భవిష్యత్తు ఆర్టీసీ మీద ఆధారపడి ఉన్న తరుణంలో మీ యొక్క దాతృత్వం, మీ యొక్క డైనమికిజంతో మా పిల్లలకు 2వ బస్సు వేస్తారని మాటిచ్చినందుకు మొట్టమొదటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆశీస్సులు మా బిడ్డల మీద ఎప్పుడూ ఉంటాయని మనసారా కోరుకుంటూ, మా పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, రేపటి భవిష్యత్తు కోసం మీరందరూ కష్టపడి చదివి బాగా ఎదగాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ ఆనందం చూడాలని, మీరు ఎలా ఆడుతున్నారో, ఎలా పాడుతున్నారో, ఎలా చదువుతున్నారో, ఎలా రాస్తున్నారో, ఎలా ఉంటున్నారో తెలుసుకునేందుకు మీ తల్లి తండ్రులు ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీ యొక్క గురువులతో మాట్లాడి క్లాస్ రూమ్లో పిల్లల యొక్క ప్రవర్తన ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు పడ్డ కష్టాలు మీ బిడ్డలు పడకూడదని, మీరు పడేటువంటి ఆర్థిక ఇబ్బందుల భవిష్యత్తులో మీ పిల్లలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐపోలవరం ప్రభుత్వ హైస్కూల్లో విద్యా నాణ్యత పెంపే లక్ష్యంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, ప్రతిభ, నైపుణ్యాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయుల నియామకం, తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తోందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. జిల్లా అధికారులు, పెద్దలు, కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, ఆర్డీఓ గారు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అంతా కూడా మన ఐపోలవరం మండల ఆఫీస్లో ఏదైతే గ్రీవెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని, దీని సారాంశం ఏంటంటే ఈ మండలంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ 4 వారాల్లో పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా నియోజకవర్గంలో మా మండలానికి వచ్చినందుకు అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న ఈ మండలంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజలు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎక్కువగా
తాగునీటి సమస్య, అదేవిధంగా ఎలక్ట్రికల్ సమస్య, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య, రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఈ వచ్చిన అర్జీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ కూడా పరిశీలించి ఈ నెల టైంలో ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలనే ఒక సంకల్పంతో మరి ఈ కార్యక్రమం పెట్టడం, దాన్ని మా ఐపోలవరం మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి అదేవిధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మెగా పేరెంట్స్ మీటింగ్స్ అంటే టీచర్స్ ఆ పేరెంట్స్ కలిపి ప్రతి హై స్కూల్లో కూడా మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున పిల్లలకి ఉపయోగపడే విధంగా అవేర్నెస్ తేవాలి. ఆ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్లో ఏదైతే నైపుణ్యం ఉందో, ఏదైతే అటెండెన్స్ ఉందో, ఏదైతే పెర్ఫార్మెన్స్ ఉందో అదంతా కూడా టీచర్స్ మరి పేరెంట్స్కి తెలియపరచాలి. సో యాజ్ పర్ ద స్కెడ్యూల్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మనకు ఏదైతే కమ్యూనికేట్ చేశారో ఆ విధంగా ఎంటైర్ స్కెడ్యూల్ జరపడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ వీ హావ్ కమ్ టు దిస్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ఒక నెలలో ఒక విలేజ్లో అట్లీస్ట్ ఒక 3 to 4 విజిట్స్ చేయమని చెప్పి ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్. సో మనకి జిల్లా స్థాయిలో ఉన్న ఇష్యూస్ అండ్ మండల స్థాయిలో ఉన్న ఇష్యూస్ డిఫరెంట్గా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మండలంలో స్పెసిఫిక్గా పాస్ట్ ఒక 2-3 hours నుంచి కూర్చున్నప్పుడు విచ్ వీ హ్యావ్ అనలైజ్డ్ మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ మనకి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. సో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో జల్ జీవన్ మిషన్లో వర్క్స్ కొన్ని జరిగి ఫైనల్ స్టేజ్లో ఉండడం, సో మనకి వాటర్ గ్రిడ్ని ప్రాజెక్ట్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేయాలా వద్దా అనే డిస్కషన్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి గృహాలు, పెన్షన్లు, వైద్యం తదితర సమస్యలకు సంబంధించి వినతి పత్రాన్ని నేరుగా స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. విద్య సమాజ నిర్మాణానికి పునాదని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న ఆయన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించిన ఎమ్మెల్యే అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వైవీఎస్ మున్సిపల్ బాలికల హైస్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు సరిసమానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బాలికల విద్యకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాలలో తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతులు త్వరలో కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో నిర్వహించే ఇలాంటి సమావేశాలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. నేటి బాలురే రేపటి పౌరులు. ఏమమ్మాయిలు కరెక్టేనా? మేము కూడా మీలాగానే బాగా చిన్నతనంలో ఉన్నప్పుడంతా ఇట్లే స్కూళ్ళలో వచ్చి చదువుకొని ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయినాక రకరకాల పరిస్థితుల్లో, రకరకాల హోదాలలో, రకరకాల ఉద్యోగాలలో మేము ఉంటున్నాం. మీరు కూడా కష్టపడి బాగా చదివితే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే మేము మీలాగానే చదువుకొని ఒక స్థాయికి పోయిన తర్వాత మిమ్మల్ని గురించి మాట్లాడే అవకాశం మాకు వచ్చింది ఇక్కడ. అటువంటి అవకాశాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలా అనేది మీరందరూ చదువుకునే ప్రతి ఒక్క అమ్మాయిలు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలా. అట్లా చేరుకున్నప్పుడే మీ తల్లిదండ్రులు, మీరందరూ మీ తల్లిదండ్రులకు మా పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు అయినారు, మంచి చదువులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించారనే ఒక సంతృప్తి కలిగించాలి వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రధానంగా చదువును ప్రోత్సహిస్తున్నారు. మీరు పిల్లల చదువు కోసము తల్లిదండ్రుల ఖాతాలో ఒక్కొక్క వ్యక్తికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఒక ఇంట్లో 2 ఉండని, 3 ఉండని, 4 ఉండని, 5 మంది ఉండబడినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు మీ సమయం ఉన్నప్పుడు నెల 2 నెలలకు ఒకసారి వచ్చి మరి విద్యార్థి మా అమ్మాయి ఎట్లా చదువుకుంటుంది ఏమని కూడా మీరు తెలుసుకొని విద్యను మీ బాగా పిల్లలను ప్రోత్సహించి చదివించి భవిష్యత్తులో ఒక ఉన్నత పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పలు విద్యా సంస్కరణలు అమలు చేస్తూ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి ఆర్థిక భారం తగ్గించి పిల్లల విద్యకు తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆర్థిక సవాళ్ల మధ్య కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ సూపర్ 6 హామీలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 67,47,190 మంది పిల్లలకు గాను 42,70,802 తల్లుల ఖాతాలో ఈరోజు 10,120 కోట్ల రూపాయలు 10,120 కోట్ల రూపాయల్ని నిధులను విడుదల చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు మన ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 2,000 రూపాయలు పాఠశాలల అభివృద్ధికి, 13,000 రూపాయలు మన ఖాతాల్లో, తల్లుల ఖాతాల్లో జమ చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ఆ విధంగా మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే 2,15,172 మందికి గాను 279 కోట్ల 299 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. తణుకు నియోజకవర్గంలో 39,224 మందికి 58,83,60,000 రూపాయలు, మన ఒక్క నియోజకవర్గంలో 58 కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం నిధుల ద్వారా తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈరోజు ఇది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన దువ్వ పాఠశాలల్లో కూడా దాదాపు 350 మందికి 55 లక్షల రూపాయలు ఈ ఒక్క పాఠశాలలోనూ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి కుటుంబం ఎవరి మీద ఆర్థిక భారం పడకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదివించాలనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు ఒకరున్నా నెల్లూరులోని వీఆర్సీ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మాట్లాడిన ఆమె ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసం కోసం ఉచిత బస్సు సౌకర్యం, అల్పాహారం, సాయంత్రం స్నాక్స్, ఇంటరాక్టివ్ ప్యానెల్స్, ప్రత్యేక విద్యా మెటీరియల్ వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని పేర్కొంటూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలు సాధించేలా
ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తోందని రమాదేవి తెలిపారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఒకటి ఎస్టాబ్లిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయటం అనేది ఒక చిన్న పార్ట్ అండి. మూతబడిన స్కూల్ని చక్కగా ప్రైవేట్ విద్యా సంస్థలకి ధీటుగా అన్ని రకాల హంగులతో కంప్యూటర్ ల్యాబ్ దగ్గర నుంచి, తర్వాత ప్రతి క్లాస్ రూమ్ దగ్గర నుంచి, తర్వాత మీరు అందరూ చూసుంటారు ఇంటరాక్టివ్ ప్యానల్స్. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఉందో, ప్రైవేట్ సెక్టార్లో ఏదైతే లేటెస్ట్గా ఉందో అవన్నీ కూడాను ఇన్కార్పొరేట్ అయ్యేటట్టుగా, అవన్నీ కూడాను ఇక్కడ మన విద్యార్థులకి అందుబాటులో ఉండేటట్టుగా క్లాస్ రూమ్ అన్నిటినీ కూడాను రూపుదిద్దటం జరిగింది. ఇది మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు గత సంవత్సరం 2 సంవత్సరాలుగా. సో ఇది ఒక పార్ట్ వరకు మాత్రమేనండి. తర్వాత ప్రతిరోజు విద్యార్థులకి సమస్య ఏముంటుంది, ఇందాక మెన్షన్ చేసినట్టుగా కొంతమంది ఉదయాన్నే టిఫిన్ చేయకుండా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోవాలి. అలా అని కూర్చోపెట్టి అంత టైం వెచ్చించి అదన్నీ చూసుకొని వెళ్ళేంత టైం లేక, సరే నువ్వు ఏదైనా తినగలిగితే తిను, లేకపోతే ఉండు, ఫస్ట్ మేము వెళ్ళి భుక్తికి వెళ్ళాలి కదా అనే తొందరలో ఉన్న వాళ్ళు అలా తినకుండా వస్తున్న కొంతమంది విద్యార్థుల్ని మాట్లాడించినప్పుడు తెలుసుకొని అది ఉండకూడదు. అలా పిల్లలు చదవకుండా క్లాస్లో, తినకుండా క్లాస్లో కూర్చుంటే చదువు మీద ఏం కాన్సంట్రేషన్ పెట్టగలుగుతారు? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతతో పాటు మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గుంటూరులోని సంజీవ నగర్లో ఉంటున్న పినపాటి ప్రభుదాసు మెమోరియల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించి పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే నాణ్యమైన ఆహారం అందించాలని వంట సిబ్బందికి సూచించడంతో పాటు నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్ని పునరుద్ధరించి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. తల్లులే కదా, మీ ఇంట్లో తీసుకెళ్తారు గుడ్డుని, నిజం చెప్పండి, గుడ్డు మీద చేసుకుని మీరు ఎవరో గుడ్డుని తీసుకెళ్తారు. మరి మీరు ఎందుకు పెడతారు ఇక్కడ? చెప్తాం కదా ఎందుకు పెడతారు. వాళ్ళ దొబ్బస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎందుకు పెడతారంటే మీరు తీసేయండి, పెట్టమాకండి, ఆపేసేయండి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటే ఎందుకు చెప్పండి. మీరు అలాంటి కరెక్ట్తో పోట్లాడతాం. దీంట్లో ఏమని చెప్పండి, నాలుగేసి తీసుకున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాలల అభివృద్ధికి చేయూత ఇవ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా డోనార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతి ఒక్కరూ ఈ యాప్ ద్వారా అభివృద్ధి నిధులు సమకూర్చాలని కోరారు. విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. మెగా మీటింగ్ జరపడం చాలా సంతోషం. ఇది సంవత్సరానికి 2 సార్లు ఈ యొక్క పేరెంట్స్, టీచర్స్తో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటాయి, పిల్లలు ఎలా చదువుతూ ఉంటారు, వాటిని కూడా వాళ్ళ పిల్లల గురించి డిస్కషన్ చేసుకోవడానికి కోసం ఈ యొక్క టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తారు. టీచర్లు పిల్లల లోటుపాట్లు పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్ సర్దుకుంటారు. పేరెంట్స్ పిల్లల విషయాలు తెలుసుకొని టీచర్లు కూడా తెలిపే అవకాశం ఉంది. ఇది మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా మంచిదనేసి కూడా.
నంద్యాల జిల్లా నందికొట్కూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా కష్టపడి చదవాలని కలెక్టర్ సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం విజయానికి కీలకమని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురాకుండా వారి ఆసక్తుల్ని ప్రోత్సహించాలని, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసేలా బోధన అందించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు సమన్వయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. చదువుతున్నారు లేదని మనకు తెలిసిపోతుంది. మనం మేడం అడగాల్సిన అవసరంలో యాప్లోనే చూసుకోవచ్చు. అంటే అది గవర్నమెంట్ చాలా మంచి అవకాశం ఇచ్చిందనమాట. మీరు పిల్లలు చక్కగా చదువుకోవాలి. 581 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ఇది అంటే ఎంత టీచర్ ఒక లెసన్ చెప్పాలంటే ఇంట్లో హోంవర్క్ చేసుకొని వస్తారు. ఎందుకంటే నాది కూడా బీఈడీ అయిపోయింది, మ్యాథ్స్ నాది. వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు. మ్యాథ్స్లో 100కి 100% అంటే అంత ఈజీ కాదు. తెలుగులో 100కి 100 అంటే 100 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఏ చాలా నిష్ణాతులే. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పోలిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కటకం నరసింహారావు, ఎంఈఓ తిరుపతయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, క్రమశిక్షణ, అభ్యసన స్థాయిలు, పాఠశాల భద్రత వంటి అంశాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమగ్రంగా చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, ఇంటి వద్ద కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎంఈఓ తిరుపతయ్య సూచించారు. తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి 4.0 4వ సమావేశము ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, పెద్దలకు, అతిథులకు ఇచ్చేసినటువంటి మా ఎస్ఎన్సి చైర్మన్ గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో పర్యవేక్షించినటువంటి గౌస్ గారికి, తర్వాత గ్రామ పెద్దలు గోపిరెడ్డి గారికి, మా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు హరిసార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, తర్వాత తల్లిదండ్రులందరికీ కూడా స్టాఫ్స్, విలేకరులకి, నవీన్ మంచిగా జిల్లా స్థాయిలో తెలియపరుస్తున్నప్పుడు నవీన్ గారు కూడా స్వాగతం. అదేవిధంగా హెల్త్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున, తల్లిదండ్రులకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు. అంటే మీ పిల్లల యొక్క ప్రగతిని తెలుసుకోవడం. ఇప్పుడు లీప్ యాప్ వచ్చేసింది. లీప్ యాప్ ప్రభుత్వము లీప్ యాప్ అంటే దాంట్లో సమస్తం విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని వివరాలు అది డౌన్లోడ్ చేసుకుంటే మనము విద్యార్థికి సంబంధించి అబ్బాయి కానీ అమ్మాయి కానీ సంబంధించిన వివరాలన్నీ విపులంగా, అంటే అటెండెన్స్ బడికి వచ్చాడా లేదా, తర్వాత టైం టేబుల్, ఈరోజు ఈ పీరియడ్లో ఏ క్లాస్ జరుగుతుంది స్కూల్లో మీరు ఇంట్లో ఉంటే తెలుసుకోవచ్చు. మార్కులు, పరీక్షల్లో పెట్టినటువంటి మార్కులు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత రోజు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, మీ పిల్లల యొక్క విద్యార్థి యొక్క సంపూర్ణ ప్రగతిని లీప్ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు తల్లికి వందనం నేను ఇవ్వడం జరిగింది. నాకు చాలా ప్రేరణ కూడా చెప్తున్నాను, చాలా ఆనందం వేసింది. దాదాపు అందరికీ క్రెడిట్ అయింది. పాఠశాల ఒకరిద్దరు తప్పగా, అంటే ఇద్దరు. బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి వాకి టీవీ. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.
వెల్కమ్ బ్యాక్. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ 4.1 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో జరిగిన ఈ సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించారని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందన్నారు. అలాగే మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం విద్యార్థులను విద్యా ప్రక్రియలో భాగస్వామ్యం చేసి విద్యార్థుల అభ్యాస స్థాయి మెరుగుపరచడమేనని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్ కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నాయని చెప్పడానికి ఎక్కడ సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఏదైతే ఇటువంటి పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయో 6 నెలలకు ఒకసారి మీకోసం మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా చదువుతా ఉన్నారు, వారి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి ఒక ప్రోగ్రెస్ కార్డు మీరు తెలుసుకోవడం కోసమే ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తా ఉంది మన కూటమి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదో ఇంట్లో చదువుకునేటువంటి ఒక పిల్లవాడికో 13,000 రూపాయలు వేసి బటన్ నొక్కి దాన్ని ఎంతో గొప్పగా చెప్పినటువంటి ఆ ప్రభుత్వానికి మరి నేటి ప్రభుత్వానికి కూడా తేడా గమనించాలి. మీ యొక్క తల్లుల ఖాతాలో డబ్బు చేస్తా ఉన్నారంటే అది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తించాలి. చాలా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరి మొన్ననే సుమారు 369 కోట్లు మీ తల్లుల యొక్క ఖాతాలోకి జమ చేసిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అతిథులు విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే బాధ్యత కేవలం ఉపాధ్యాయులదే కాకుండా తల్లిదండ్రులది కూడా ఉంటుందన్నారు. పిల్లల చదువు, ప్రవర్తన, పురోగతిని తల్లిదండ్రులు నిరంతరం గమనించి ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అందరం ఒకటే తీర్మానం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా మీరు గమనించాలి. గతంలో ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉంది, మన పిల్లలకి చదువుకోవటానికి సరైన సహకారం అందించలేదు. ఈనాటి కూటమి ప్రభుత్వం అలా కాదు. మన పిల్లలకి ఎదుగుదలకి వాళ్ళు స్కూల్ స్థాయి నుంచి ఎంతో పై ఎత్తున పోవటానికి కూడా మంచి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగనే లోకేష్ గారిని కూడా మనం అందరం తోడుగా నీడుగా ఉండి వాళ్ళని అభినందించి ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు నేను సూచిస్తున్నాను. మనం అందరం చూసాం, ఇదే గ్రౌండ్లో ఇదే వేదిక మీద సుమారుగా 100 కంపెనీలు తీసుకొని వచ్చి 1000 ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఎర్రనేని శ్రీనివాసరావు గారిది, అలాగే నిఖిల్ బాబు గారిది. మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము చదువుకునేటప్పుడు మేము ఇదే స్కూల్లో ఇదే వేదిక మీద ఇదే కాంపౌండ్లో నేను చదువుకున్నాను. మేము చదువుకునేటప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఏమి లేవు. మీరు కూడా ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని మంచి భావి భారత పౌరులాగా మీలో అందరూ ఉత్తమ ఉపాధ్యాయుల్లాగా, కలెక్టర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతుల ఆందోళన కొనసాగుతోంది. డీసీపల్లి పొగాకు రైతు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గిట్టుబాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. పొగాకు ధరలు రైతులకు తీవ్ర నష్టాలు మిగులుస్తున్నాయని, ప్రభుత్వం, పొగాకు బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ నిరాహార దీక్షకు మర్రిపాడు మండల పరిషత్ అధ్యక్షుడు గంగవరపు శ్రీనివాసులు నాయుడు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. 100 రోజులు అప్పటికి అయింది. కానీ 100 రోజుల్లో మన కొనుగోలు కనీసం 25 భాగం మనం పండించిన పంటలో 25 భాగం కూడా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. కానీ పోయిన సంవత్సరం ఉన్న రేటుకు ఈ సంవత్సరం ఉన్న రేటుకు చూస్తే 25,000 నుంచి 34,000 కూడా కొన్న పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు 16,000కు 17,000కు 18,000కు కొంటున్నారు. ఆ కొనేది కూడా ఎంతో కొంత ఇచ్చేసి పోతామయ్యా మేమంటే నోబెట్లు పెట్టి ఇంటికి ఎందుకు ఎత్తుకొని పొమ్మని చెప్తామన్నారు. ఇటువంటి పరిస్థితులు మనం పలగొట్టాలంటే అడగంది అమ్మాయిని పెడుతున్న రకంలో మన రైతులు ఎంతో కొంత మనం బజారీకి ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే అనేక దగ్గరలో రైతాంగం వచ్చి దగ్గరకు వచ్చాక అనేక కారణాల వల్ల 10 మంది రైతులుగా ఉండేవాళ్ళు ఎవరి వాళ్ళు తెలుసు ఎవరు అనేది. మనం ఏం చేయలేము. వాళ్ళు దయాదాక్షిణాల మీద ఆధారపడాలా, వాళ్ళు కొంటే మనం కొనుక్కోవాలా. మనం ఏం మాట్లాడడానికి లేదు, రోడ్డు ఎక్కడానికి లేదని అనేక మంది రైతాంగాన్ని పరుస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ అనుకూలం కూడా ఏదో జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. రైతులందరికీ మేలు జరగాలని పద్ధతులు ఉండాలి. కానీ నాకు నా ఏమిటి ఉండదు ఒకరికో ఇద్దరికో జరగడం కాదు. ఆ రకంగా మనందరూ కూడా గిట్టుబాటు రావాల్సిన అవసరం ఉంది. రైతులు పడే కష్టాలు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలనో ఈ బాధ చాలా ఆందోళనగా రైతు దిగాలుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. గుర్తించకుండా ఈ విధంగా రైతుని కన్నీరు పెట్టిస్తే ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా సస్యశ్యామలంగా ఉండదు. ముఖ్యంగా రైతు పడే కష్టాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. దాదాపు 350 రూపాయలున్న రేటుని ఈరోజు 160 రూపాయలకు తీసుకొచ్చి చాలా దారుణంగా పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సానుకూలంగా రైతుకి. తాడేపల్లిగూడెం పోలీస్ విభాగంలో కీలక మార్పు చోటు చేసుకుంది. డీఎస్పీగా విధులు నిర్వహించిన ధర్మవరపు విశ్వనాథ్కు ఏఎస్పీగా పదోన్నతి లభించడంతో పాటు ఆయన స్థానంలో యు రవిచంద్రను కొత్త డీఎస్పీగా నియమించారు. భీమవరం మహిళా పోలీస్ స్టేషన్లో డీఎస్పీగా పనిచేసిన రవిచంద్ర బదిలీపై తాడేపల్లిగూడెం వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ఆదిప్రసాద్, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, వెంకటరమణతో పాటు పోలీస్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేను రవిచంద్ర ఈరోజు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ఇన్ఛార్జిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం భీమవరంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పనిచేస్తున్నాను. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ప్రాంతంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా, అలాగే సామాన్య ప్రజలకు పోలీసింగ్ పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా సబ్ డివిజన్ పోలీసులని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నతాధికారుల పనితీరుకు వాళ్ళు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ సబ్ డివిజన్లో ఎలాంటి శాంతి భద్రతలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి కొత్తపేటలోని నూకాలమ్మ దేవాలయంలో గ్రామోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి చీర సారె సమర్పించిన మంత్రి చిలకలపూడి పాండురంగస్వామి దేవాలయం నుంచి నూకాలమ్మ ఆలయం వరకు కాలినడకన ఊరేగింపుగా చీర సారె తీసుకొచ్చారు. మార్గమధ్యంలో భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ పూలతో సత్కరించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం 5 లక్షల విరాళాన్ని మంత్రి అందజేయగా ఆలయ భక్త బృందం ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపింది. చిలకలపూడి గ్రామంలో నూకాలమ్మ అమ్మవారికి పుట్టింటి వారైనటువంటి చెలంపుర్తి వారైనటువంటి మేము, అత్తింటి వారైనటువంటి కొండపల్లి రవి గారు అండ్ కోతరాజులు అయినటువంటి వంకావారు మరియు మా చిలకలపూడి గ్రామ ప్రజలు అండ్ మా యొక్క కమిటీలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి మా అప్కమింగ్ కౌన్సిలర్స్ రత్న గారు అండ్ జనసేన రాజు గారు అందరం కలిసి అమ్మవారికి ఆషాఢసారి కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారికి గతంలో ఆయన చేసినటువంటి వాగ్దానం కూడా నెరవేర్చుకుని అమ్మవారికి 5 లక్షల రూపాయలు గుడి బాగోగుల నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం కూడా కమిటీ సభ్యులకు జరిగింది. ఈరోజు చిలకలపూడి గ్రామ ప్రజలు ఆడపడుచులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆషాఢసారి తీసుకొచ్చి నూకాలమ్మ వారికి సమర్పించారు.
ఇది గత 4-5 ఏళ్ళ దగ్గర నుంచి ఆచారంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉన్న కొద్ది కూడా భక్తులు విపరీతంగా పెరగటం, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సారిని అమ్మవారికి సమర్పించడం, అక్కడి నుంచి ఆ సారి అయిన తర్వాత అన్న సమారాధన ఈ కార్యక్రమాలు మళ్ళీ ఈ సారిని అదే భక్తులకి పంచడం జరుగుతుంది. కింద సంవత్సరం అదే వాళ్ళు ఇలా ఉత్సవాలకు వచ్చినప్పుడు ఈ గుడికి నేను ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఆ 5 లక్షల రూపాయలు మీకు దేనికి అవసరం అవుతుందో దానికి మీ అవసరాన్ని బట్టి గుడికి వాడండి అని ఆయన చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు ఈరోజు మంత్రివర్యులు కూడా మొక్కు తీర్చుకోవడం జరిగింది. దానివల్ల ఆయన మొక్కు తీర్చినందుకు ఇక్కడ అందరూ సంతోషం వ్యక్తపరిచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో గ్రామదేవత పోలేరమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆషాఢమాసం సారెను సమర్పించారు. గ్రామంలోని మహిళలు, ఆడపడుచులు ప్రాథమిక పాఠశాల నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపు అమ్మవారి ఆలయానికి చేరుకుని చీర, గాజులు, మిఠాయిలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని దండిగమ్మ తల్లి ఆలయంలో కూడా ఆషాఢం సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో యువత సహకారంతో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. సమనాస శ్రీ పోలేరమ్మ వారి గుడి అండి. ఇది సమనాసలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఆవిడ సమర్పించడం జరుగుతుంది. ఈవిడికి ఎప్పుడు కూడా ఈవిడికి ఏం కోరుకున్నా సరే ప్రతి కోరిక తీరుతుందండి. అమ్మవారు అంటే ప్రత్యేక దైవం. పోలేరమ్మ తల్లి అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా కావిళ్ళు ఊరంతా కలిపి మొత్తం ఊరందరూ కలిపి తలకు 1 కేజీ, తలకు 2 కేజీలు ఎన్ని కావాలితే అన్ని మొక్కులు చెల్లించుకుంటారండి ఈవిడికి. ఈవిడంటే చాలా ఇష్టదైవం అందరికీ కూడా. పోలేరమ్మ తల్లి అంటే మంచి ఆశీస్సులు ప్రసాదించదని చెప్పేసి మేము 10 సంవత్సరాలు ఇలా చేయడం జరుగుతుంది. అమ్మవారి గ్రామదేవత ఏం కోరుకున్నా కూడా జరుగుతాయండి. ఊరంతా కూడా ఇష్టంగా భావిస్తూ ఉండేవండి. మాది అమలాపురం మండలం సమనస్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము ఆషాఢ సారి సమర్పిస్తున్నామండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఇంకా బాగా బాజా భద్రంతులతో అందరూ ఊరి వారందరూ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని తీసుకొచ్చామండి. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని అందరికీ ఆ పోలేరమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అది సమనస స్కూల్ బిల్డింగ్ దగ్గర నుంచి ఆడవారందరూ చేరుకుని, ఆడవారు మగవారు చేరుకుని అక్కడి నుంచి ఊరేగింపుగా సేరే అన్నీ తీసుకొచ్చాను సార్. అమ్మవారి ప్రత్యేకత అంటే ఆ అమ్మవారి దగ్గర మనం ఏం కోరుకున్నా సరే అది మనకి కంపల్సరీ జరిగి తీరుతుందండి. ఆ నమ్మకం అందరికీ ఉందండి ఊరి వారికి. దాంతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చాలా ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సారి సమర్పించారు. ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి చీరా సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊరేగింపుగా పట్టణంలో మహిళలు, పురుషులు అందరం కలిసి ఊరేగింపుగా శ్రీ దుర్గామాత అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. వందలాది మంది భక్తులతో ఈరోజు ఈసారి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి సమరత సేవా ఫౌండేషన్ వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి తోడ్పడటం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈసారి కార్యక్రమం ఆషాఢ మాసంలో ఉంటుంది. వచ్చి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రనాయుడు గారు, ప్రసాద్, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా నిన్న ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై అన్నీ కూడా ఈరోజు సంపూర్ణంగా చేసుకోగలిగాం. ముఖ్యంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా శాకాంబరీదేవి అలంకారం చేసుకోగలిగాం. ఈ శాకాంబరీదేవి అలంకారానికి ఉభయదాతలుగా నెల్లూరు వాస్తవ్యులు చెడూరు శంకర్ రెడ్డి, స్మితా దంపతులు ఈ శాకాంబరీదేవి అలంకారానికి ఉభయదాతలుగా వ్యవహరించారు.
నిర్వహించారు. వారికి అమ్మవారి ఆశీర్వాదం, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని వారి కుటుంబ సభ్యులు వారు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి సారి సమర్పణ జరుగుతున్నది. ఈ యొక్క సమరరసన సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు. వారికి మన అమ్మవారి దీవెనలు ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అలాగే మన దేవస్థానానికి సంబంధించి ముఖ్య మన గౌరవ అధ్యక్షులు శ్రీ పుట్ట లక్ష్మీనారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందించుకుంటున్నాము. ఎందుకంటే ఆయన మాకు ప్రతి విషయంలో కూడా ఆయన సహకారంతో మాకు చెప్తూ మా దగ్గర ఉండి అన్నీ కూడా మాకు దగ్గర నుంచి చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయం జరిగిన కారణం కూడా ఆయన వల్లే. ఎప్పుడు ఆయనకి మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ట్రస్ట్ నంబర్